Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for TGPSC and APPSC. ఇప్పటి వరకు మనం చాప్టర్ 1 and చాప్టర్ 2 ఆఫ్ పాలిటీ కవర్ చేసాం. క్వశ్చన్ ఆన్సర్స్ రిలేటెడ్ టు ద చాప్టర్ 1 and చాప్టర్ 2 కవర్ చేసాం. Along with that, we have also seen questions on system of government and parliamentary system. System of government, parliamentary system మీద కూడా క్వశ్చన్స్ చూస్ చేయడం జరిగింది. ప్లీజ్ డూ గో త్రూ ద ఎర్లియర్ వీడియోస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ కవర్డ్ దెమ్. దే విల్ బీ ఆఫ్ ఇమ్మెన్స్ యూస్ఫుల్ బికాస్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని డైమెన్షన్స్ నుంచి క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ లెట్ us look at the question answers from central government, that is president, prime minister and council of minister. ఈ సెషన్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ని చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఫర్ టుడే. See the question. Elucidate the relationship between the president and the council of ministers as provided for in the Indian constitution. Elucidate the relationship between the president and the council of ministers. The council of ministers as provided for in the Indian constitution. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఎలిసిడేట్. ఎలిసిడేట్ అంటే మీనింగ్ ఏంటి? టు ఎక్స్ప్లెయిన్ ఎ టాపిక్ ఇన్ డీటెయిల్. టు ఎక్స్ప్లెయిన్ ఎ టాపిక్ ఇన్ డీటెయిల్. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండవు. ఎటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అంటూ ఉండవు. కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ absent in this case. Counter arguments are absent in this case. We should not be mentioning any counter arguments. Counter arguments will not be mentioned whenever there is a keyword ఎలిసిడేషన్. కీవర్డ్ ఎలిసిడేషన్ అనే కీవర్డ్ ఉన్నప్పుడు ఇవి ఉండవు. సో ద టాపిక్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఎసెన్షియల్లీ COM అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈస్ నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్, రైట్? సో ద కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ ఏ డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ వేర్ ద ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ అ ceremonial head of the state. Ceremonial head of the state. Council of Minister is a real executive. Council of Minister that is headed by PM is a real executive, right? So this system ensures a clear balance between the powers between the executive branch. This system ensures a balance of power between the nominal and real executive powers within the executive branch. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కిందకే వస్తారు, రైట్? సో దిస్ సిస్టమ్ ఎన్షూర్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద president, which is very common in the British parliamentary system, that is followed in all common law countries, రైట్? సో ఎక్కడైతే కామన్ లా అనేది ప్రివైలింగ్గా ప్రాక్టీస్లో ఉంటుందో అక్కడ ఈ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ని మనం చూడవచ్చు, రైట్? సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవేవి ఉన్నాయనేది డెఫినెట్గా చూడాలి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎలిసిడేషన్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని ఎలాబొరేట్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ద ఎగ్జిక్యూటివ్ పవర్. Article 53 of the Indian Constitution vests the executive power of the Union formally in the President. This means that the constitutionally the President is a repository of all executive powers within the central government, right? సో ఒకవేళ ఎగ్జిక్యూటివ్ అనేది ఎగ్జాక్ట్లీ ప్రెసిడెంట్లో ఉంది అనుకుంటూ లిటరల్ మీనింగ్తో వెళ్ళినప్పుడు ఫుల్ పవర్ అనేది ప్రెసిడెంట్ దగ్గర ఉండాలి. Here comes, however, in practice, this power is not exercised by the president independently. President independentగా ఈ పవర్ని ఎక్సర్సైజ్ చేయలేరు. The president exercise these power through the council of ministers headed by prime minister. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో వారి ద్వారానే ప్రెసిడెంట్ ఈ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తారు. దిస్ రిఫ్లెక్ట్స్ ద రియల్ నేచర్ ఆఫ్ ద executive power in the parliamentary democracy, where the president acts as a nominal executive while the actual decision making authority is with the council of minister. నార్మల్ గా అయితే పవర్ అనేది ఆర్టికల్ 53 అనేది ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది కంప్లీట్ గా ప్రెసిడెంట్ దగ్గర ఉంటుందని చెప్తుంది. కానీ అది
కాదు. ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ దీస్ పవర్స్ ఆన్ ద అడ్వైజ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఇంక్లూడ్స్ ద పవర్ టు క్యారీ the administration throughout the country, at the same time to implement the laws, to make the decision on behalf of the government. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమేమి ఉంటాయి? లాస్ని ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది, రైట్, డిసిషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టు టేక్ ద డిసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఏదైనా పాలసీ మేకింగ్ చేయాలన్నా ఎటువంటి చేయాలన్నా కూడా గవర్నమెంట్ అనేది డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కిందకి వస్తాయి. దీస్ డిసిషన్స్ ఆర్ టేకెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఆర్ ఫార్మల్లీ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి తీసుకుంటారు డిసిషన్స్ అన్ని, బట్ ఎగ్జిక్యూషన్ ఎవరి పేరు మీద చేస్తారో ప్రెసిడెంట్ పేరు మీద చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్. అనదర్ వన్ ఈస్ aid and advice. What is the provision? Article 74 of the Indian Constitution. Article 74 mandates that there shall be a council of minister with the prime minister at the head, to aid and advise the president. This provision underlines the parliamentary nature of the India's executive system, where the president is bound by the అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. 74 క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇందాక చూసాం 53 అనేది ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ప్రెసిడెంట్ దగ్గర ఉంటుందని చెప్తుంది. బట్ దిస్ షుడ్ నాట్ బి రీడ్ ఇండిపెండెంట్లీ, దిస్ షుడ్ బి రీడ్ అలాంగ్ విత్ ద ప్రొవిజన్ దట్ ఈస్ 74. ఆర్టికల్ 74తో పాటుగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తుంది? దెర్ షెల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ while taking the decision, and at the same time president is required to act in accordance with these advice. President cannot go against these advices. President ఎప్పుడైనా అడ్వైజ్ ఇవ్వబడినప్పుడు ఆ అడ్వైజ్కి వ్యతిరేకంగా పని చేయకూడదు. ద 44th Amendment Act 1978 allows the president to ask the council of ministers to reconsider the decisions, the advice that are given to them, right? But at the same time ఏదైతే అడ్వైస్ ని మళ్ళీ ఇచ్చారనుకోండి, అదే అడ్వైస్ అనేది it is binding on the president, right? So an important provision that allows president to ask the council of ministers to reconsider its decision. However, if the council of ministers reaffirms its advice after reconsideration, the president is bound to act according to the reconsidered advice. This provision ensures that while president has a role in reviewing the decision, but the ultimate authority lies with the elected government. President ki review ane role untundi, but ultimate authority ఎవరి దగ్గర ఉంటుంది? Elected government, that is with the PM, nothing but council of minister, right? So this is related to the aid and advice of the minister. At the same time, appointment of minister. Article 75 outlines the procedure for appointment of prime ministers and other ministers. It specifies the procedure for appointment of PM and other ministers. The president appoints the prime minister, who is the usually leader of the party or coalition government. If in case of coalition government, he is a leader of the coalition. And at the same time, the person whoever is being appointed, the person or the party whichever he represents, should have a majority in the Lok Sabha, that is the lower house of the parliament. ఎవరైతే ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయబడతారో he should enjoy the majority of the లోక్ సభలో ఖచ్చితంగా వాళ్ళకి మెజారిటీ ఉండాల్సి ఉంటుంది. After the appointment of prime minister, the president appoints other ministers on the advice of prime minister, right? సో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేస్తారో ఆ మినిస్టర్స్ని మాత్రమే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతూ ఉంటుంది. This ensures that the prime minister has a control over the ministry. That means the composition of the council of ministers. President also administers the
oath and secrecy, oath of office and secrecy to the Prime Minister and other ministers. This ceremonial function that underscores the formal relationship. This highlights the formal relationship between the President and Council of Ministers. President and Council of Ministers. Right? Appointment of ministers. Another thing is the individual responsibility of the minister. Individual responsibility of the ministers. Article 75 mentions that. Article 75 mentions that ministers hold the office during the pleasure of the president. During the pleasure of the president. This means the president can remove any minister before completion of the term. ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆ ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మేరకు ప్రెసిడెంట్ ఏ మినిస్టర్ నైనా తీసివేయవచ్చును. దిస్ మే సీమ్ అగేన్స్ట్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? అందరూ ఒకటేసారి రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ యొక్క డిసిషన్ ఏమైనా డిఫీట్ అయినా, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినా కూడా, బడ్జెట్ అనేది డిఫీట్ అయినా కూడా, ఆర్ ఇఫ్ దే lose the confidence of Lok Sabha by any other means, they have to resign to the executive. They have to resign, right? కానీ ఇక్కడ ఒకవేళ ఒక ప్రైమ్ మినిస్టర్ మే రెఫర్ టు ద ప్రెసిడెంట్ టు డిస్మిస్ a single minister as well. So individual ministers can be removed by president if the prime minister so advises. This provision ensures that prime minister can maintain the discipline within the council of ministers and remove the ministers who are not performing effectively, or who have lost the confidence of the ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్, రైట్? ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్కి వాళ్ళ పట్ల కాన్ఫిడెన్స్ లేకున్నా, ఎవరైతే మినిస్టర్స్ ఒకవేళ అలిగేషన్స్ వచ్చినా, కరప్షన్ స్కాండల్స్ అని వచ్చినా కూడా ఇండివిజువల్ మినిస్టర్ని కూడా రిజైన్ చేయమని అడగవచ్చును. ఇండివిజువల్ మినిస్టర్ని కూడా రిజైన్ చేయమని అడగవచ్చును. అనదర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఈస్ communication between the PM and the President. Article 78 mandates that the Prime Minister must keep the President informed about all the decision of the government, that is all the decision of the Council of Ministers relating to the administration of the Union, or either proposals for legislation. This ensures that the President is kept in loop regarding the functioning of the government, even though President doesn't actively participate in the day-to-day decision making. President రెగ్యులర్గా డిసిషన్ మేకింగ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వరు, బట్ ప్రైమ్ మినిస్టర్ రెగ్యులర్గా ప్రెసిడెంట్కి అప్డేట్ చేయడం ద్వారా హీ ఆర్ షీ విల్ బీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ పాలసీస్, గవర్నమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డిసిషన్స్, రైట్? సో ఏవైతే గవర్నమెంట్ డిసిషన్స్ తీసుకుంటుందో ఆ డిసిషన్స్ అనేవి ప్రెసిడెంట్స్కి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ అనదర్ థింగ్, ప్రెసిడెంట్ కెన్ ఆల్సో రిక్వెస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనీ మ్యాటర్. ప్రెసిడెంట్ కూడా ప్రైమ్ మినిస్టర్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడగవచ్చును ఆన్ ఎనీ మ్యాటర్. దిస్ ఎన్ష్యూర్ దట్ ప్రెసిడెంట్ ఈస్ నాట్ merely a figurative head, but is well informed about the government's activities, about administration's activity. The Prime Minister's duty to communicate with the President helps maintain a transparent relationship between the head of the government as well as the head of the state, right? So Prime Minister is the head of the government, whereas President is head of the state. So వీరిద్దరి మధ్యలో ఒక ట్రాన్స్పరెంట్ రిలేషన్ ఉండడానికి కూడా ఈ కమ్యూనికేషన్ ప్రొవిజన్ యూజ్ అవుతూ ఉంటుంది. వెరస్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, ఈవెన్ ప్రెసిడెంట్ కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అకార్డింగ్ టు విచ్ ప్రొవిజన్? అకార్డింగ్ టు Article 78. Another thing is reconsideration of the decision. We had already seen Article 78 allows the President to ask the Council of Ministers to reconsider a matter upon which a decision has been taken by a minister but has not been considered by the Council. ఒక మినిస్టర్ డిసిషన్ తీసుకొని దానికి ప్రెసిడెంట్కి పంపించారు, బట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేయలేదు, క్యాబినెట్ డీటెయిల్గా డిస్కస్ చేయలేదు.
ఆ టైప్లో కూడా ప్రెసిడెంట్ అడగవచ్చు, రైట్. సో 78, ఆర్టికల్ 78 allows the president to ask the council of ministers to reconsider a matter upon which a decision has been taken by a minister but has not been considered by the council as a whole. This provision is crucial as it gives president the role in ensuring that important decisions are collectively taken by the entire council of ministers rather than by a single minister or a ఇండివిజువల్ మినిస్టర్స్ యూనిలాటరల్లీ. ఒక మినిస్టర్ యూనిలాటరల్గా డిసిషన్ తీసుకోవడం కంటే అందరూ కలెక్టివ్గా డిసిషన్ని డిస్కస్ చేసి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఎక్స్పర్టీస్ అనేది హ్యాండీ వస్తుంది, ఎక్స్పర్టీస్ అనేది డిసిషన్ మేకింగ్లోకి యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా రీకన్సిడర్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. దిస్ పవర్ ఆఫ్ రీకన్సిడరేషన్ ఈజ్ అ సేఫ్ గార్డ్ అగేన్స్ట్ ఎనీ hasty or ill-considered decisions made by individual ministers and ensures that the decisions of the governments are well deliberated and supported by all the ministers, supported by the wisdom of all the ministers, right? Supported by the wisdom of all the ministers. Reconsideration of the decision. As we have seen earlier, if at all the reconsidered decision is presented to the president, he or she is bound to act upon it, right? Act upon it. దానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది, right? So in conclusion, what we can say here, the constitutional provisions governing the relationship between the president and prime ministers are designed to ensure a balance between the nominal and real పవర్స్ విత్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పామో అదే పాయింట్ని రీఇటరేట్ చేశాను, రైట్. దిస్ ఈజ్ టు ఎన్ష్యూర్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ పవర్స్. వన్ ఈజ్ రియల్, అనదర్ వన్ ఈజ్ నామినల్. ప్రెసిడెంట్ ఈజ్ a formal head of the executive. The real authority lies with the prime minister and his council of minister. Next one is the nature of relationship. The నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ ప్రొవిజన్స్ అడగొచ్చు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అడగొచ్చు, లేదంటే నేచర్. సేమ్ పాయింట్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది అందులోనే ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్ అనేది సేమ్గా ఉంటుంది, బట్ ద ప్రజెంటేషన్ ఈజ్ డిఫరెంట్. అక్కడ ఏంటంటే ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద్వారా హైలైట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి అని అంటే హౌ ఇట్ ఈస్ మెన్షన్డ్ అనే దాని మీద చేస్తున్నాం. We all know that in the Indian parliamentary system, the relationship between the president and the prime minister is defined by the constitution itself, that establishes for a dual executive system. One is ceremonial head of the state, another one is real head of the government, real head of the executive. One is the ceremonial head of the state, another one is the real head of the government. Both operate within the framework of the constitution. Both operate within the framework of the constitution. Here one person is nominal, another one is real executive. The president of India is the nominal executive, or that is, he is the ceremonial head of the state. The role is symbolic of the unity and integrity. The role is symbolic of the unity and integrity of the nation. As the nominal executive president, actions are largely formal. At the same time, we have seen that the decision is taken on the advice of Council of Ministers. As a ceremonial head, he represents the nation on different occasions, both within the country and abroad. Right? He represents. So ceremonial head kabatti ఇక్కడ చాలా ఇండియాలో జరిగిన ప్రోగ్రామ్స్లో అయినా లేదంటే అబ్రాడ్లో జరిగిన ప్రోగ్రాంలో కూడా ఇండియాని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ ఫారెన్ డిగ్నిటరీస్ వచ్చినా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో అయినా ఇండియాని రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏవైతే యాక్షన్స్ ఉంటాయో దట్ సింబలైజెస్ ఇండియాస్ సావర్నిటీ, అన్ని పనులు ప్రెసిడెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది, రైట్. అన్ని పనులు ప్రెసిడెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అనదర్ థింగ్ ఈస్ రియల్ ఎగ్జిక్యూటివ్. The real executive power is vested with the Council of Ministers, headed by Prime Minister. See, the Prime Minister is the chief
executive, responsible for day-to-day activities, day-to-day administration of the government, formulation of the policies, and overall governance of the country. The Council of Ministers, under the leadership of Prime Minister, takes all the major decisions regarding the administration, lawmaking, implementation of the policies. Right. So these are executed in the name of president. That is very important. All the decisions that are taken are executed in the name of president. See, this also highlights the ceremonial role of the president. So president అనేది ఏదైతే సెరమోనియల్ రోల్ ఉందో ఆ సెరమోనియల్ రోల్ కూడా ఇవి ఉంటుంది. ఎవరైతే పిఎం ఉంటారో పిఎం టేక్స్ ఆల్ ద డిసిషన్స్ రిలేటెడ్ టు ద పాలసీ మేకింగ్, గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంట్రీ, డే టు డే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఓవరాల్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. బట్ ద క్యాచ్ ఈస్ హియర్, ఆల్ ద డిసిషన్స్ ఆర్ టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ president, highlighting the ceremonial role of the president. At the same time, the binding advice, another. See, ఇక్కడ మనం నేచర్ గురించి డిస్కస్ చేస్తున్నాం, రైట్? నేచర్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సేమ్ పాయింట్స్ అనేది డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. We do know that Article 74 of the Indian Constitution, Article 74 of the Indian Constitution mentions that President should act in according to the advice rendered by the Council of Ministers. Council of Ministers. This establishes a principle that President role is largely ceremonial and the actual decision making power with the government itself. Actual decision making power resides with the government itself. Another thing is, see, what are the ceremonial functions? Right. So first thing first, one of the key ceremonial functions of the president is to appointment of the prime minister. Latter other ministers on the advice of prime ministers. Right. So at the same time, president also appoints other ministers. Right. And he administers the oath and secrecy of the office as well. Right. So another thing is role in the parliament. The president addresses the first session of the parliament each year and also when the new government is formed. Right. So whenever is a new government is formed after the general election, he addresses that session as well. This session outlines the government's agenda and is prepared by the PM and Council of Ministers themselves. Right. The president also summons, prorogues the parliament as well. Right. Lok Sabha, Rajya Sabha. He calls for the meeting. At the same time, he prorogues the sessions of the parliament. See, these actions are ceremonial but essential for the functioning of the parliamentary system. Right. So he becomes integral part of the parliament. Right. So another thing is, there is a situational discretion of presidential powers. Situational discretion of the president. While generally he acts on the advice of the Council of Ministers. Right. But there could be some stage where he could act according to his own discretion, whether it is mentioned in the constitutional discretion or individual discretion, both it could be. Right. So situation of the presidential discretion. While the president usually acts on the advice of Council of Ministers, the Constitution also provides for certain discretionary powers where the president could act independently without the advice of the Council of Ministers. See, these discretionary powers are crucial in specific situations, right? Particularly when there is no majority in the Lok Sabha, especially when there is no majority in the Lok Sabha. Lok Sabhలో మెజారిటీ లేనప్పుడు ఈ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి చాలా క్రూషియల్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, దేనికోసం? అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడం కోసం అనేది చాలా ఇంపార్టెంట్గా అవుతుంది. ప్రెసిడెంట్ డిస్క్రిషన్ ఈజ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ వెన్ అపాయింటింగ్ ద prime ministers, particularly in a situation when no single party has a clear majority, or even the coalition
coalition as well. Even a coalition also fails to secure the majority. ఎప్పుడైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది మెజారిటీ రాకపోవడం, అట్ ది సేమ్ టైం కోalition కూడా మెజారిటీ రానప్పుడు ప్రెసిడెంట్ యొక్క రోల్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. ఇన్ సచ్ కేసెస్ ప్రెసిడెంట్ మస్ట్ యూజ్ హిస్ డిస్క్రిషన్ టు అపాయింట్ ఇండివిజువల్ మోస్ట్ లైక్లీ టు కమాండ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్సభ, రైట్. ఇది ఎవరిని పిలవచ్చు? లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్ని పిలవచ్చు, ఆర్ కోalition ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవచ్చు, రైట్. సో ఆర్ ఈవెన్ ఎనీ అదర్ పర్సన్ హూ కుడ్ ఫార్మ్ ద గవర్నమెంట్, రైట్. సో చాలా వరకు ఇలాంటి పవర్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 1918 ఎలక్షన్లో, ఆ టైంలో 90s 80sలో రెగ్యులర్ కోalition గవర్నమెంట్స్ అనేవి ఫామ్ అవ్వడం చూసాం. 1918 ఎలక్షన్ తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రాదు. అప్పుడు ప్రెసిడెంట్ వెంకటరామన్ ఉంటారు, ఆర్ వెంకటరామన్. సో హీ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ హిస్ డిస్క్రిషనరీ. అప్పుడు ప్రెసిడెంట్ ఆర్ వెంకటరామన్ ఉన్నారు, రైట్. అప్పుడు తన డిస్క్రిషన్ పవర్ని యూజ్ చేసి విపి సింగ్ని అపాయింట్ చేయడం జరిగింది. విపి సింగ్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకు? హీ ట్రస్టెడ్ ఇన్ హీస్ ఎబిలిటీ టు సెక్యూర్ ద మెజారిటీ ఆఫ్ ద లోక్సభ, రైట్. అనదర్ థింగ్ ఈస్ dissolution of Lok Sabha. President can dissolve the Lok Sabha if the Council of Ministers loses the confidence of the House. Council of Ministers అనేది ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మీద ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క లోక్సభలో వాళ్ళ ఒక. అనదర్ థింగ్ ఈస్ dissolution of Lok Sabha. President can dissolve the Lok Sabha if the Council of Ministers loses the confidence of the హౌస్. ఎప్పుడైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ అనేది ఎప్పుడైతే లోక్సభ యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోతుందో ఆ టైంలో హీ కెన్ డిజాల్వ్ ఇట్. ప్రెసిడెంట్ కెన్ ఆల్సో ఎక్సర్సైజ్ ద డిస్క్రిషన్ while related to the dissolution of the Lok Sabha. While Lok Sabha is typically dissolved on the advice of Prime Minister, usually there are situations when President may act independently as well. నార్మల్గా లోక్ సభ డిజాల్వ్ చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క అడ్వైస్ మీదనే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ప్రెసిడెంట్ తనకి ఇండిపెండెంట్గా కూడా యాక్షన్స్ తీసుకోవచ్చు. ఇఫ్ ద గవర్నమెంట్ లూజెస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్ సభ అండ్ దెర్ ఈస్ నో వయబుల్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ దట్ కెన్ బి ఫార్మ్డ్, ప్రెసిడెంట్ మే డిజాల్వ్ ద లోక్ సభ అండ్ కాల్ ఫర్ ఏ ఫ్రెష్ ఎలక్షన్స్. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అనేది ఒక పార్టీ అనేది కోల్పోతుంది, ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో గవర్నమెంట్ అనేది కాన్ఫిడెన్స్ని కోల్పోతుంది. అట్ ది సేమ్ టైం అదే టైంలో ఎవరు ఆల్టర్నేట్గా గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి రెడీగా లేరనుకోండి, ఆ టైంలో హీ కెన్ కాల్ ఫర్ అ ఫ్రెష్ ఎలక్షన్స్. ఇది కూడా సేమ్ ఎప్పుడు జరిగింది? 1991లో జరిగింది. వెంకటరామన్ ఎవరైతే సేమ్ ఆర్ వెంకటరామన్ ఉన్నారో హీ హ్యాస్ కాల్డ్ ఫర్ ఎ ఫ్రెష్ ఎలక్షన్ ఆఫ్టర్ fall of Chandrasekhar's government. Right. So this is another thing. Another thing is request for reconsideration. The president can send back the advice of Council of Ministers for reconsideration once. ఒకటేసారికి. As discussed earlier, the president has the power to send back the advice of Council of Ministers for a reconsideration, right? This is an important discretionary power that allows President to ensure that the decision made by the Council of Ministers are thoroughly deliberated or thoroughly discussed. ఎందుకోసం ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాము? ప్రెసిడెంట్ ఒక డిసిషన్ని బ్యాక్ పంపించాడు అంటే మీడియాలో హైలైట్ అవుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ సర్టెన్ moral force as well, right? Moral force as well on the cabinet or on the Council of Ministers to reconsider the decision. Entire nation must be watching, right? So ఒకసారి ఎప్పుడైనా ఏదైనా డిసిషన్ని ఏదైనా ప్రపోజల్ని వెనక్కి పంపించినప్పుడు ఎంటైర్ మీడియా డిస్కసెస్ అబౌట్ ఇట్. సో ఇలా ఒక మోరల్ ఫోర్స్ని ప్రెసిడెంట్ ఎక్సర్సైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? ఇది ఒకటేసారికి లిమిట్ అవుతూ ఉంటుంది. While the president's ability to request for the reconsideration is limited to once per the decision, but it serves the crucial mechanisms to highlight the importance of reconsideration. చేసినా చేయకున్నా మళ్ళీ అదే డిసిషన్ని పంపించినా కూడా ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ టు యాక్ట్ అపాన్ ఇట్, బట్ స్టిల్ ఇట్ క్రియేట్స్ certain a moral force, right? Because media
మీడియా హైలైట్ చేస్తూ ఉంటుంది, పీపుల్ ఆర్ వాచింగ్, రైట్? పీపుల్ డూ డెలిబరేట్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యాజ్ వెల్. సో అందువల్ల ఒక మోరల్ ఫోర్స్ అనేది ఉంటూ ఉంటుంది. సో కంక్లూజన్ రాయాలి. సి కంక్లూజన్లో ఎలా చెప్పవచ్చు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేర్ఫుల్లీ separates the powers and the responsibilities between the president and prime minister within the parliamentary framework of democracy. Within the parliamentary framework of democracy, the president acts as a ceremonial head and performs key functions that are very symbolic in nature. The real executive power resides with the prime ministers, who are responsible for day-to-day గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. ఇది ఏదైతే మనం కంప్లీట్ ఏదైతే డిస్కషన్ ఉందో అది ఒక దాని యొక్క ఎసెన్స్ అనేది ఇది ఉంది. సో దిస్ వీ మే నాట్ హ్యావ్ టు మెన్షన్ ఇట్ అగైన్ బికాస్ it becomes a summary of the discussion. We don't have to mention the summary of the discussion in the conclusion. In conclusion ఏం ఉండాలని చెప్పాను? కంక్లూషన్లో మన డిస్కషన్ యొక్క టేక్ అవే ఏం చెప్పాలనుకుంటున్నాం, ఆర్ వే ఫార్వర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇష్యూ, ఎనీ ఇష్యూ ఉంటే వాటి యొక్క వే ఫార్వర్డ్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్ అది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏది ఉంది స్కోప్? టేక్ అవే రాయొచ్చు, అట్ సేమ్ టైం సిగ్నిఫికెన్స్. వే ఫార్వర్డ్ అంటూ ఇందులో లేదు. So the constitution outlines a clear framework for the relationship between the president and the council of ministers, emphasizing a balance between the ceremonial duties and the real executive power, thus avoiding any tussle between them. శ్రీలంకలో చూసాం, ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉంటాయి, ప్రైమ్ మినిస్టర్స్కి కొన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్ ఉంటూ ఉండేది, రైట్? బట్ ఇండియాలో రిలేషన్షిప్ని చాలా స్మూత్గా ఉండడం ద్వారా దెర్ ఈస్ నో టసిల్, దెర్ ఈస్ అ క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ బిట్వీన్ ద president, that is nominal executive, and the prime minister, that is real executive, right? So the balance between the nominal and real executive is maintained through a system of checks and balances, right? So what are the checks and balances? That is, the president should act on the advice of the ministers, council of ministers, on the advice of council of ministers. So the dual executive system ensures that effective governance while maintaining the democratic accountability, stability and continuity. Usually ఇలా ఏదైనా వర్డ్స్ రాసినప్పుడు 3 వర్డ్స్ రాయండి: అకౌంటబిలిటీ, కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ. డెమోక్రటిక్, అకౌంటబిలిటీ, కంటిన్యూటీ అండ్ స్టెబిలిటీ. Highlight the extent of president's power under Article 352. Comment on the judicial scrutiny of proclamation and the exercise of executive powers under the national emergency. At the same time, they are asking for how is this power different from one bestowed under Article 356, right? So they are asking us to highlight the extents of president's power under Article 352. Article 352 కింద ప్రెసిడెంట్ కి ఏ పవర్స్ ఉన్నాయి మెన్షన్ చేయమని అడుగుతున్నారు. ఆర్టికల్ 352. At the same time, comment on the judicial scrutiny of the proclamation and exercise of executive powers under the national emergency. See, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఎలా ఎక్స్టెండ్ అవుతాయి అనే దాని మీద కూడా అడుగుతున్నారు, రైట్? 352 ఏమేమి ఉన్నాయి అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూటివ్ పవర్ అడుగుతున్నారు. అండ్ అనదర్ థింగ్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద judicial scrutiny as well. Judicial scrutiny of the ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని విధించినప్పుడు జ్యుడిషియరీ అనేది ఎలా రెస్పాండ్ అయింది, ఏవైతే ఆల్రెడీ ఉన్న ప్రెసిడెంట్స్ ఏమున్నాయి వాటి గురించి అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 352, ఆర్టికల్ 352 అండ్ ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 అంటే స్టేట్స్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్ రూల్. So how is president rule is different from national emergency? How is president rule is different from national emergency? See, question లో 4 parts ఉన్నాయి క్లియర్ గా. ఇక్కడ మనం ఆర్టికల్ 352 కింద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ పవర్స్ ఏదైతే ఉందో ఆ ప్రెసిడెంట్ పవర్స్ అండ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండర్ ద నేషనల్ ఎమర్జెన్సీ రెండు సేమ్ అవుతాయి. సేమ్ టైం వీ హ్యావ్ టు మెన్షన్ అనదర్ హెడ్డింగ్ ఫర్ జ్యుడిషియల్ స్క్రూటినీ అండ్ వన్ మోర్ ఫర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద 352 అండ్ 356. క్లియర్గా 3 parts అనేవి మెన్షన్ చేయాలి. క్వశ్చన్స్లో ఇలా
పార్ట్స్ అడిగినప్పుడు డిఫరెంట్గా అడ్రస్ చేసామన్నట్టు హెడ్డింగ్స్తో ఆర్ లింక్ పేరాతో క్లియర్ డిఫరెన్షియేషన్ చూపించాల్సి ఉంటుంది. మనం ఒకవేళ మిక్స్ చేసి రాసామనుకోండి, దే విల్ డిడక్ట్ ద మార్క్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి మిస్టేక్ చేయకూడదు. క్లియర్గా హెడ్డింగ్స్ అనేవి ఉండాలి. దట్ వీఆర్ అడ్రసింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అని తెలియచేయాలి. ఇక్కడ కూడా మనం రాస్తున్నప్పుడు రెండింటిని క్లబ్ చేస్తున్నాం కాబట్టి ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ ద నేషనల్ ఎమర్జెన్సీ అనేది రెండింటిని మిక్స్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా క్వశ్చన్లో ఇచ్చిన అన్ని పార్ట్స్ని అడ్రస్ చేసామంటే ఆల్మోస్ట్ ఏవైతే మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయో మ్యాక్సిమం మార్క్స్కి దగ్గరగా స్కోర్ చేయగలుగుతాం. నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటే మార్క్స్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని ఆల్ పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో కమింగ్ బ్యాక్, వాట్స్ ద టాపిక్ దట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ హియర్? టాపిక్ వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇందులో డిస్కస్ చేయబడుతున్న టాపిక్. రైట్. సో నేషనల్ ఎమర్జెన్సీ ఏ పార్ట్లో ఉంటుంది? పార్ట్ 18 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్. సో వీటి గురించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 18 ఏదైతే ఉందో పార్ట్ 18 అనేది ఉండాలి. వాట్ ఇస్ మేజర్ యూటిలిటీ ఆఫ్ ద పార్ట్ 18? పార్ట్ 18 యొక్క మేజర్ ఏంటి? దాని యొక్క ఉద్దేశం ఏంటి? It empowers the union government to take extraordinary measures to tackle the unforeseen situations. Unforeseen situations are abnormal situations. Right. So ఏవైతే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అనేవి ఏదైనా అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్, అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మెజర్స్ని ఏవైతే తీసుకోవాలో ఆ మెజర్స్ అనేవి పార్ట్ 18లో మెన్షన్ చేయబడి ఉన్నాయి. Let us see what are the extreme situations that a country can face. At the same time, what are the steps it can take under the executive action. Right. సో ఇంట్రడక్షన్ ఏం రాయాలి చెప్పాను? ఎప్పుడైనా ఆర్టికల్ ప్రొవిజన్స్, ఎట్ ది సేమ్ టైం పార్ట్ తెలిస్తే ఆ పార్ట్ని మెన్షన్ చేయండి. రైట్. సో ఇంట్రడక్షన్ డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ outline the procedure for adapting the constitution to abnormal situations, to meet the abnormal situations effectively. Right. So conferring the executive powers upon the union to safeguard the sovereignty, integrity, security of the country. Right. So part 18 of the constitution deals with the emergency provisions. It empowers the union government to tackle the unforeseen situation, abnormal situations, by taking extraordinary measures to safeguard the sovereignty, integrity and సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. సావర్నిటీని, ఇంటిగ్రిటీని, సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక యూనియన్ గవర్నమెంట్కి కావాల్సిన మెజర్స్ని పార్ట్ 18 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీస్ ప్రొవిజన్స్ ఆర్ డిజైన్ టు ఎనేబుల్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్ టు సచ్ సిచ్యువేషన్స్ effectively, ensuring that the country remains stable and secure even in terms of a crisis situation. ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని స్టేబుల్గా, సెక్యూర్గా ఉండడానికి ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి దోహదం చేస్తూ ఉంటాయి. స్పెషల్లీ ఆర్టికల్ 352, ద ఎక్స్టెంట్ ఆఫ్ executive powers under article 352. Here we are clubbing the same thing. The exercise of executive power under the national emergency. Both are the same thing. See, article 352 empowers president to declare national emergency if the president is satisfied that there is a situation whereby the security of India or any part of it is threatened. రైట్. ఒక ఎంటైర్ ఇండియా యొక్క సెక్యూరిటీ అవ్వచ్చు, లేదనంటే ఏదైనా ఒక పార్ట్ యొక్క సెక్యూరిటీ అనేది థ్రెటన్గా అయినప్పుడు ఎమర్జెన్సీని విధించవచ్చును. ఈ థ్రెటన్ అనేది ఏ గ్రౌండ్స్ మీద అవ్వచ్చు? వార్ వల్ల అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల కూడా అవ్వచ్చు. వార్ అంటే యుద్ధం జరుగుతూ ఉండాలి. ఎక్స్టర్నల్ అగ్రెషన్ సెక్యూరిటీ అనేది ఎలా థ్రెటన్ అవ్వచ్చు? ఈదర్ బై వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మర్డ్ రెబేలియన్. రైట్. వార్ అంటే ఒక యుద్ధం జరుగుతున్న టైంలో, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే యుద్ధం జరగడానికి ముందు ఏదైనా కంట్రీ అనేది మన మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు. ఇఫ్ సమ్ కంట్రీ ఈస్ షోయింగ్ అగ్రెసివ్నెస్ ఆన్ అవర్ కంట్రీ, రైట్, ఇట్ ఈస్ బీయింగ్ వెరీ arrogant at the borders, like China,
రైట్. సో అలాంటి టైంలో కూడా ఎక్స్టర్నల్ అగ్రెషన్ గ్రౌండ్స్ మీద ఎమర్జెన్సీని డిక్లేర్ చేయవచ్చును. ఆర్మర్డ్ రిబేలియన్, ఇంటర్నల్గా ఎవరైనా సాయుధ బలగాలతోటి, సాయుధం ఐ మీన్ విత్ వెపన్స్, ఇఫ్ సమ్మన్ ఈస్ థ్రెటనింగ్ ద సెక్యూరిటీ ఆర్ సావర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద స్టేట్, దట్ మీన్స్ గవర్నమెంట్, ఎవరైనా చెక్ చేసినప్పుడు అలాంటిది ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆర్మర్డ్ రెబెలియన్ కింద పరిగణించి అప్పుడు కూడా ఎమర్జెన్సీని డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అండ్ 3 గ్రౌండ్స్. వాట్ ఆర్ ద గ్రౌండ్స్? గ్రౌండ్స్ ఫర్ డిక్లేరింగ్ దిస్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఆర్మర్డ్ రెబెలియన్. సో ఈ 3 క్రైటీరియాస్ కింద ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయవచ్చును. ఈ టైంలో ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ ఏమేమి ఉంటాయి ప్రెసిడెంట్కి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, డిక్లరేషన్ ఆఫ్ ద emergency. Declaration of the emergency can be done on the grounds of war, external aggression and internal armored rebellion. This declaration can be made for the entire country or part of the country, right, depending upon the scope of the threat. This can be declared for entire country ఆర్ ఫర్ ఏ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఎంటైర్ ఇండియాకి డిక్లేర్ చేయవచ్చు, లేదంటే ఇండియాలో ఉన్న ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కూడా డిక్లేర్ చేయవచ్చును. రైట్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిక్లరేషన్? ద ప్రెసిడెంట్ ఇష్యూస్ ఎ ప్రొక్లమేషన్ declaring the emergency. It should be communicated to the parliament as well. This declaration must be approved by both the houses of the parliament within 1 month. 1 month లోపల రెండు సభలు ఆమోదించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ టు ద స్టేట్. ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ టు ద స్టేట్. See, the central authority prevails over the state executive in simple manner. President can issue directions to the state regarding the manner in which their executive power should be conducted or exercised. Right. During the emergency period, the president can issue the executive directive to any state regarding how its executive షుడ్ బి ఎక్సర్సైజ్డ్. సో వాళ్ళ యొక్క స్టేట్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ అనేది ఎలా పనిచేయాలనే దాని మీద ప్రెసిడెంట్ డైరెక్షన్స్ని ఇష్యూ చేయవచ్చును. వాట్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ దిస్? దిస్ ఎన్ష్యూర్స్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ కోఆర్డినేట్ ద యాక్షన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ప్రివెంట్ ఎనీ స్టేట్ లెవెల్ యాక్షన్స్ దట్ కుడ్ హ్యాంపర్ ద నేషనల్ సెక్యూరిటీ ఆర్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టాక్లింగ్ ద ఎమర్జెన్సీ. రైట్. సో ఎవరి యొక్క ఏదైనా ఒక స్టేట్స్ అనేవి ఎమర్జెన్సీ టైంలో తీసుకున్న మెజర్స్కి అగెన్స్ట్గా పనిచేసిన వాటిని పనిచేయకుండా ఉండడం కోసం ఆర్ వాటి పనిచేస్తున్నప్పుడు ఒక ఎమర్జెన్సీ యొక్క ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ని తగ్గించకుండా చూసుకోవడం కోసం కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇట్ ఆల్సో ఎన్ష్యూర్ యూనిఫార్మిటీ ఇన్ ద executive's action. What is the meaning of this? President's direction can override the decisions and actions of the state governments. Right. President decisions can override the actions and decisions of the state government. This ensures that there is a uniform approach to the situation or to address the crisis that has come out of emergency situation. ఏదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందో దాన్ని ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయడానికి యూనిఫామ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అనేవి యూజ్ అవుతుంది. ఇలా యూనిఫార్మిటీ ఉండాలంటే ప్రెసిడెంట్ షుడ్ హ్యావ్ ద పవర్ టు ఓవర్రైడ్ ఎనీ స్టేట్స్ యాక్షన్స్. రైట్. సో అందరి స్టేట్స్ ఎగ్జిక్యూటివ్ మీద ప్రెసిడెంట్కి అల్టిమేట్ పవర్ అనేది వస్తుంది. At the same time, what is another feature of this emergency situations? Suspension of fundamental rights. Under Article 359. Under Article 359, during the period of emergency, President can suspend the right to move any court, that means Supreme Court, High Court, for the enforcement of certain fundamental rights. See, fundamental rights అనేవి ఉంటాయి, ఓన్లీ దేర్ ఎన్ఫోర్సబిలిటీ అనేది ఉండదు.
right? They cannot move to any court under Article 32 or Article 226. Article 226. Mainly, particularly for the articles of 14, 19 and 22. Right. So, however, Article 20 and 21 cannot be cancelled. Article 20 and 21 cannot be cancelled at any time as well. At any time as well. At the same time, another feature of national emergency is that the right to freedoms ఏవైతే ఉన్నాయో 19లో ఉన్నాయో అన్ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేయబడుతూ ఉంటాయి. మిగిలినవి ఏవైతే ఆర్టికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీలో పొందుపరిచిన విధంగా వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్ కూడా క్యాన్సిల్ చేయబడుతూ ఉంటుంది. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? People cannot reach to the courts for their violation of particular fundamental rights except Article 20 and 21. Article 20 and 21. This is another feature of the national emergency, right? Another feature of the national emergency. Citizens cannot approach the courts for the enforcement of these rights during the emergency, allowing the government to take the extraordinary measures without any legal challenges. Right. Another thing is legislative power. During the national emergency, the parliament acquires the power to legislate on any subjects. Parliament acquires the powers to legislate on any subject that are usually in the executive jurisdiction of the state legislature, that are in the state jurisdiction. ఏవైతే స్టేట్ లిస్ట్లో ఉన్నాయో వాటి యొక్క ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద లెజిస్లేట్ చేయడానికి పార్లమెంట్కి పవర్ అనేది వస్తుంది. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్స్ దట్ ఆర్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్, రైట్? ఎందుకోసం ఇలా చేయడం? సేమ్ థింగ్. ఏం జరుగుతుంది? యూనిఫార్మిటీ అనేది అవసరం అవుతూ ఉంటుంది. లాస్ అనేవి ఏదైతే ఉన్నాయో లాస్ చేయడానికి పార్లమెంట్కి సర్టెన్ పవర్ కావాలి. సో ఆ విధంగా పవర్ అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, రైట్? So this allows central government to take direct control over the matters that are typically in the state domain, and thus ensuring the unified legislative response to the emergency. Right? So it also includes another power of overriding the state laws. All state laws that are inconsistent with the laws enacted by the parliament during the emergency can be declared as unconstitutional. If at all any state government enacts any law at this point of time, if it is not in consistence with the parliamentary laws, so that particular laws will be declared as inoperative. So this ensures there is no conflict between the state laws and the center laws. State laws ki center laws ki ఏ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకుండా చూస్తూ ఉంటుంది. The central government's policies and directives are implemented uniformly across the state, right? So సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవనేవి యూనిఫామ్గా ఎస్టాబ్లిష్ చేయబడుతూ ఉంటాయి. అక్రాస్ ద కంట్రీ they are being followed and upheld uniformly across the country. See, another thing is, what is the duration and extension? The emergency can initially last only for 1 month. Within 1 month, Parliament should approve it. First అనేది ఎమర్జెన్సీ ఓన్లీ 1 month మాత్రమే ఉంటుంది. వితిన్ 1 month అంటే 30 days లోపల 2 houses యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి యాక్సెప్ట్ చేసిన తర్వాత it can be continued for indefinite period. Having said that, కంప్లీట్గా ఇండెఫినెట్గా ఉండదు. ఎవ్రీ 6 monthsకి లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇట్ కెన్ బి దేర్ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం, బట్ ప్రతి 6 monthsకి ఒకసారి పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో ఇట్ కెన్ కంటిన్యూ ఇండెఫినెట్లీ విత్ అ పీరియడ్ పార్లమెంటరీ అప్రూవల్
ఫర్ ఎవ్రీ 6 months, రైట్. సో పార్లమెంట్ యొక్క అప్రూవల్ అనేది ప్రతి 6 monthsకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది, రైట్. సో అనదర్ థింగ్ ఈస్ the extension of emergency. Extension, it could be extended for any amount of time. Having said that, it has to be approved by parliament for every 6 months. Another thing is judicial scrutiny. Judicial scrutiny of the proclamation. The Constitution of India provides for a system of checks and balances. System of checks and balances. Even in extraordinary situations like national emergency, judicial review is a critical mechanism, right? So judicial review, that is a critical mechanism, is upheld. సో ఏదైతే జ్యుడిషియల్ రివ్యూ మెకానిజం ఉందో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వర్తించబడుతూ ఉంటుంది. ఈవెన్ ఇన్ ఏ సిచ్యువేషన్స్ లైక్ నేషనల్ ఎమర్జెన్సీ ఇట్ ఈస్ done, right? So through which the judiciary ensures that the executive does not misuse its power, that are conferred under the article 352. ఆర్టికల్ 352 కింద ఎగ్జిక్యూటివ్ ఏవైతే పవర్స్ వస్తాయో వాటిని మిస్యూజ్ చేసుకోకుండా ఉండడం కోసం అనేది ఎన్ష్యూర్ చేస్తూ ఉంటుంది, రైట్. సో దిస్ ఎన్ష్యూర్స్ ద మెకానిజం through which the judiciary ensures the state executive does not misuse the powers, including power to declare an emergency under article 352. ఇనిషియల్గా ఏముంది? సో ఇనిషియల్ జ్యుడిషియల్ రివ్యూ జరిగినప్పుడు ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ అండ్ బియాండ్ ద జ్యుడిషియల్ రివ్యూ. సో సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్ అనేది ప్రెసిడెంట్కి ఉంటే చాలు, అది జ్యుడిషియల్ రివ్యూ చేయాల్సిన పని లేదు అని చెప్పడం జరిగింది. ఇనిషియల్లీ ద ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఇన్ డిక్లేరింగ్ ద ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 వాజ్ కన్సిడర్డ్ as a matter of subjective satisfaction, meaning that the decision was based on the president personal judgment. Here the president and evaru council of ministers, right? It is done on their personal judgment. It was beyond judicial review. This position implied that courts could not question the validity of the question of proclamation, right? So they could not question the validity of the proclamation as it was deemed to be based on the president's discretion. That means council of ministers discretion had, right? So their discretion and their understanding of the situation, వాళ్ళ అండర్స్టాండింగ్ కి వాళ్ళ డిస్క్రిషన్ కి తగినట్లుగా ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు అని ఇనిషియల్గా బిలీవ్ చేయడం అనేది జరిగింది. However, the Supreme Court in famous Minerva Mills case significantly altered this understanding. The court held that the validity of the proclamation of emergency issued under Article 352 is subjected to the judicial review. The court ruled that while the president's satisfaction indeed is subjective, it is not beyond the judicial scrutiny. సో వాళ్ళు ఏం చెప్పారు అంటే, సో ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది సబ్జెక్టివ్గానే ఉంటుంది. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేది ఉంది. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే బార్డర్ దగ్గర చైనా అనేది గాల్వాన్ లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేది ఇండీడ్ ఇట్ హ్యాపెన్స్ టు బి ట్రూ, బట్ ఇది ఎంతవరకు సబ్జెక్టివ్నెస్ ఉంది అనేది డిసిషన్ తీసుకున్న తర్వాత జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అనేది మెయిన్ కంటెన్షన్ అన్నమాట. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయొచ్చు అనేది ఉంటుంది. Of course it is subjective, but this subjectiveness is again subjected to the judicial review. That is an important thing, right? సో ఇక్కడ సబ్జెక్టివ్ డిసిషనే తీసుకుంటారు, ఎందుకంటే ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేయడం, ఒక ఎక్స్టర్నల్ అగ్రెసివ్ థ్రెట్ అనేది క్లియర్గా ఉంది ఇండియాకి, సావర్నిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీకి అని అరైవ్ అవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఏదైతే ఇక్కడ వీళ్ళు తీసుకున్న డిసిషన్ ఉందో ఆ డిసిషన్ని జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చు. దట్ ఈస్ అ important thing. See, the judiciary has the authority to examine whether the proclamation was issued with a malified intention or if there was any genuine threat to the security of the country, right? The court emphasized that the declaration of emergency should be based on the bona fide grounds, right?
బోనఫైడ్ గ్రౌండ్స్ అండ్ a real and imminent threat to the national security. The threat has to be real and imminent. Imminent అంటే నిజంగా జరుగుతూ ఉన్నదై ఉండాలి, రైట్. ఒక పర్సెప్షన్ మీద కాకుండా నిజంగా జరుగుతున్న థ్రెట్ మీద అయితే మాత్రమే నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ద ప్రొక్లమేషన్ వాస్ బేస్డ్ ఆన్ ద irrelevant factors, right? So or the president acted on the advice of council of ministers with a malified intention, the judiciary can struck down the proclamation, రైట్. సో ఇది ఈ మినర్వా మిల్ కేసులో చెప్పబడిన తీర్పు, రైట్. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఇన్ డిక్లరేషన్ ఆఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, ఇట్ కుడ్ బి స్ట్రక్ డౌన్. సో ఇది మెయిన్గా మినర్వా మిల్ కేసులో చెప్పబడిన ఆన్సర్. అనదర్ థింగ్ ఈస్ జుడిషియల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఏదైతే ఉందో ఆల్రెడీ డిస్కస్ చేసాము. For your reference, I have mentioned the same thing again. First thing is extended executive powers, right? Executive powers అనేవి అన్ని స్టేట్స్కి అనేవి, యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి అన్ని స్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి కూడా ఉంటాయి, ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి, రైట్. సో నార్మల్ టైంలో ఇలా ఉండవు. ఓన్లీ ఏదైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మ్యాండేట్ ఉంటుందో అక్కడి వరకే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేది స్టేట్ ఎగ్జిక్యూటివ్ని డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అస్యూమ్స్ ఆల్ encompassing powers over the state executive authority. At the same time, control over the state governments. The distribution of powers between the union and the states are suspended, bringing all state governments under the effective control of the union. This also we had seen. Another thing is legislative powers. Parliament can legislate on any subjects that are mentioned in the states list, right? So ఇది another thing. This is a exercise of executive power during national emergency. Exercise of executive power during national emergency. Like there is another thing that is being asked in the question. Difference between article 352 and article 356. Differences between article 352 and article 356. Article 352 and article 356 of the Indian Constitution are the provisions. These are the provisions that grant extraordinary powers to the union government to deal with a specific situation, that pose questions to the country's integrity or the functioning of the state government. If the state governments are not working well, these provisions enable the central government to take the necessary actions, right? So while both articles allow for a significant intervention by the union in the state matters, they differ substantially, right? Let us see this one. See, what is the scope of this one? Scope 352 as a national impact, right? It has a national impact. Article 352 has a national impact. It allows president to declare a national emergency when the security of India or any part of territory is threatened by war, external aggression and armed rebellion. So it could be declared for entire country as well or for a particular part of the country. The scope of article 352 is broad, right? Thus the scope of article 352 is broad and it can be applied to the entire country or to a specific part of the country, depending on the threat perception. ఏదైతే థ్రెట్ వచ్చిందో ఆ థ్రెట్ అనేది ఎంటైర్ ఇండియాకి ఉందా లేదంటే ఒక పర్టికులర్ ఏరియాకి మాత్రమే కన్ఫైనింగ్ అయిందా, దాని ప్రకారం అనేది నేషనల్ ఎమర్జెన్సీని ఎంటైర్ ఇండియాకి డిక్లేర్ చేయవచ్చు, లేదంటే ఒక పర్టికులర్ పార్టీకి మాత్రమే డిక్లేర్ చేయవచ్చును. దిస్ మేక్స్ ఇట్ పవర్ఫుల్ టూల్ ఫర్ అడ్రసింగ్ ద క్రైసిస్, రైట్. సో అనదర్ థింగ్ ఈస్ ఎఫెక్ట్ ఆన్ స్టేట్ గవర్నమెంట్స్. సో 352 కింద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి ఏమవుతుంది? డ్యూరింగ్ ద నేషనల్ ఎమర్జెన్సీ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కంటిన్యూ టు ఫంక్షన్ యాజ్ నార్మల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనేది లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అనేవి తొలగించబడవు, అవి నార్మల్గా ఎలాగైతే ఉన్నాయో నార్మల్గానే ఫంక్షన్ చేయబడుతూ ఉంటాయి. హౌఎవర్ ద సెంటర్ గెయిన్స్ concurrent power over the state administration and the state legislature, right? సో ఏదైతే సెంట్రల్ ఉందో పార్లమెంట్ ఏదైనా సెంట్రల్ ఏదైతే ఉందో యూనియన్ ఆర్ పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో, సో
స్టేట్ అథారిటీ ఏదైతే స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉందో వీటి మీద పవర్ అనేది అక్వైర్ చేసుకుంటాయి. దిస్ మీన్స్ దట్ బోత్ ద పార్లమెంట్ అండ్ ద స్టేట్ లెజిస్లేచర్ కెన్ లెజిస్లేట్ ఆన్ మ్యాటర్ విత్ ఇన్ ద స్టేట్ లిస్ట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద స్టేట్ లాస్ అండ్ ద యూనియన్ లాస్ ప్రివేల్స్. ఒకవేళ స్టేట్ అనేది లెజిస్లేట్ చేసినప్పుడు, సెంట్రల్ అనేది సేమ్ టాపిక్ మీద లెజిస్లేట్ చేసినప్పుడు, చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు, ఒకవేళ స్టేట్ యొక్క యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్ తోని కాన్ఫ్లిక్ట్ గా ఉంటే ఖచ్చితంగా సెంట్రల్ యాక్ట్ మాత్రమే పాస్ అవుతూ ఉంటుంది. దట్ ప్రివేల్స్. ద సెంటర్ కెన్ ఆల్సో ఇష్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్ టు ద స్టేట్ ఆన్ హౌ దే షుడ్ ఎక్సర్సైజ్ దీస్ పవర్స్. ఏవైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ని ఎలా ఎక్సర్సైజ్ చేయాలనేది సెంటర్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి చేయడం అనేది జరుగుతుంది. నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో ఏం జరుగుతుంది? ఓన్లీ ఆన్ దోస్ కాన్స్టిట్యూషనల్ సిచ్యువేషన్, ఏదైతే కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందో వాటి ప్రకారం మాత్రమే ఇవ్వబడుతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఆన్ ఎనీ మ్యాటర్ దే కెన్ డైరెక్ట్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. అనదర్ థింగ్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. హౌ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఇందాకే చూసాము, it can suspend all fundamental rights, particularly Article 19. One of the most significant consequences of national emergency is that it suspends the enforceability of the fundamental rights that are mentioned in the emergency proclamation. At the same time, it automatically suspends the Article 19. That is freedom of speech, assembly, movement, right? So these are suspended automatically. And another thing is the right to protection of life and protection in respect of conviction and offences. That means Article 20 and Article 21. Article 20 talks about protection in respect of conviction for offences. 21 protection of life and personal liberty. సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కూడా రద్దు చేయబడవు, రైట్? సో స్టేట్స్ మీన్స్ పీపుల్ కెన్ అప్రోచ్ ద కోర్ట్స్ ఫర్ దేర్ ఎన్ఫోర్సబిలిటీ, రైట్? సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద ఫండమెంటల్ రైట్స్. అనదర్ థింగ్ ఈస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్. ఇందాకే చూసాము, the central government during the national emergency can issue any executive directions to the states on any matter, even if the matter is not originally falling in the union's jurisdiction. Original గా యూనియన్ కిందికి రాకపోయినా కూడా నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ అనేవి వస్తాయి. సో నౌ వీ హ్యావ్ టు సీ ద ఆర్టికల్ 350. సో ఆర్టికల్ 356 కింద ఏమేమి పవర్స్ ఉన్నాయి, ఏమేమి వస్తాయి. సో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ఇట్? స్కోప్ ఈజ్ లిమిటెడ్ టు ద స్టేట్, రైట్? సో ఆర్టికల్ ప్రెసిడెంట్ రూల్ అనేది ఒక స్టేట్లో మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ చేయబడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్వోక్డ్ వెన్ దెర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్. కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఇన్వోక్ చేయబడడం జరుగుతుంది. ఇట్ ఈస్ invoked when there is a failure of constitutional machinery in the state. This means that state government is unable to function its duties in accordance with the provision of the constitution. స్టేట్ గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ప్రకారం అనేది నడుచుకోలేకపోతున్నప్పుడు ఇది ఇన్వోక్ చేయడం జరుగుతూ ఉంటుంది. The scope of the Article 356 is limited to the individual states only. Unlike 352 can be extended for an entire nation as well as a part of the nation, right? So this is the difference between the scopes. Another thing is effect on state governments. Under 356, the president can dismiss the state executive. He or she can dismiss the state executive ని కంప్లీట్ గా డిస్మిస్ చేయవచ్చును. అండ్ ఇట్ కెన్ ఈదర్ సస్పెండ్ ఆర్ డిజాల్వ్ ద స్టేట్ లెజిస్లేచర్ ని సస్పెండ్ అయినా చేయొచ్చు ఫర్ టెంపరీ పీరియడ్ కి, ఆర్ కంప్లీట్ గా డిజాల్వ్ అయినా చేయవచ్చు, రైట్? ద స్టేట్ ఈస్ దెన్ అడ్మినిస్టర్డ్ డైరెక్ట్లీ బై ద ప్రెసిడెంట్ త్రూ గవర్నర్. ప్రెసిడెంట్ అనే వారు డైరెక్ట్ గా స్టేట్ ని గవర్న్ చేస్తూ ఉంటారు. గవర్నర్ యొక్క సహాయంతో
దీన్ని పరిపాలించడం జరుగుతూ ఉంటుంది. Another thing is the legislative powers of the state legislature are assumed by the parliament, right? సో ఏవైతే లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయో ఆ లెజిస్లేటివ్ పవర్స్ ని పార్లమెంట్ అనేది అజ్యూమ్ చేసుకుంటుంది. పార్లమెంట్ అజ్యూమ్స్ ద లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్, రైట్? సో ఇట్ కెన్ ఈదర్ ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్ అండ్ మేక్ లాస్, right? Or it can delegate these powers to the another authority, any other authority that is suggested by the president. ఎవరైనా ప్రెసిడెంట్ అనేవారు వేరైతే ఏదైతే అథారిటీని సజెస్ట్ చేస్తారో అప్పుడు కూడా తనకి కూడా చేయవచ్చును, రైట్? సో దీస్ ఆర్ ద effect on the state governments. State governments are suspended. Legislatures either they can be suspended or dissolved, right? So at the same time, Parliament assumes the lawmaking powers. It can enact the laws on its own or can delegate to any other person who is suggested by the president. Another thing is effect on fundamental rights. See, the fundamental rights ni ee vidhanga affect cheyadu. Like Article 356 does not affect the fundamental rights in any manner. The citizens of the states continue to enjoy the same fundamental rights guaranteed by the Constitution. Rather, they continue to enjoy all the fundamental rights, and at the same time they are enforceable by the courts as well, right? So this is a key distinction between the two things: national emergency and the state emergency, right? Another thing is executive directions ఎలా ఇంపాక్ట్ అవుతాయి? during the president's rule the state is effectively governed by the union government through governor who acts as the president's representatives. Here the governor acts as a president's representative, president యొక్క ప్రతినిధిగా పరిగణింపబడతారు, right? So the governor administers the states under the direct instructions of the center, right? So the governor administers the state under the direct instructions of the center. The president can issue orders to ensure the state administration runs in accordance with the union's directions, often bypassing the usual state machinery. ఏదైతే స్టేట్ మెషినరీ ఏదైతే ఉందో దాన్ని బైపాస్ చేసుకుంటా యూనియన్ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా గవర్నర్ పరిపాలన కొనసాగించవచ్చు. See, the same thing in a table manner. Effect on the legislature and the executive functions, right? So state legislature and the executive continue to function under Article 352. 352 లో legislature and executive అనేది ఉంటాయి, and center gets the concurrent power over the legislation and the administrative matters. ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ లో సెంటర్ కి కాంకరెంట్ పవర్స్ వస్తాయి. ఒకవేళ ఇవి కాన్ఫ్లిక్ట్ స్టేట్స్ తో ఉంటే ఈ సెంటర్ యొక్క రూల్స్ మాత్రమే వర్తిస్తాయి, రైట్? See, 356 లో state executive is dismissed and the state legislature is either suspended or dissolved. President administers the state through the governor, and parliament assumes the lawmaking powers. That means parliament makes the laws for the state. Another thing is the center state relationship. The nature of relationship of all the states changes with respect to the సెంటర్. ఎందుకు అంటే సెంటర్ కి అన్ని పవర్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్క లిస్ట్ లో కూడా ఉన్నది వస్తూ ఉంటుంది. ద రిలేషన్షిప్ ఆఫ్ ఓన్లీ వన్ స్టేట్ చేంజెస్ ఇన్ ద 356 ప్రెసిడెంట్ రూల్ ఇన్వోక్ చేసినప్పుడు ఆ ఏదైతే స్టేట్ లో ఇన్వోక్ చేయబడిందో ఆ ఒక్క స్టేట్ లో మాత్రమే సెంటర్ కి స్టేట్ కి ఉన్న రిలేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు అన్ని స్టేట్స్ కి వర్తిస్తూ ఉంటుంది. Lawmaking power. Only parliament can make laws on the state subjects enumerated in the state list, right? So parliament can delegate the lawmaking power to the president or any other authority chosen by the president, right? ఇక్కడ ఓన్లీ పార్లమెంట్ మాత్రమే లాస్ ని చేయడానికి అధికారం ఉంటుంది. ఇక్కడ పార్లమెంట్ చేయొచ్చు, పార్లమెంట్ లేకపోతే ఎవరైనా ప్రెసిడెంట్ కి ఇవ్వచ్చు, లేదంటే ప్రెసిడెంట్ ఎవరైనా వేరే వాళ్ళకి ఈ పవర్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళకి కూడా ఇవ్వవచ్చును. And there is an effect on the fundamental rights as well. It affects the fundamental rights. We had seen that Article 19 gets suspended automatically and 2021 do not get suspended at any cost,
At the same time, the enforcement of all remaining fundamental rights and enforcement of all remaining fundamental rights can be suspended by the declaration of the proclamation. So it does not affect the fundamental rights ఏదైతే ప్రెసిడెంట్ రూల్ ఉందో ఆ ప్రెసిడెంట్ రూల్ అనేది ఫండమెంటల్ రైట్స్ ని అఫెక్ట్ చేయదు, రైట్. సో వాట్ ఇస్ ద కంక్లూజన్? We can say Article 352 and Article 356 are different. They are different in a scope, effect on the state governments, and impact on the fundamental rights. Well, Article 352 address the national security threats. 356 deals with the state level constitutional breakdowns, state level constitutional emergency or constitutional breakdown. Ensuring the balance between the emergency power and the democratic principles is crucial for maintaining the integrity of the కాన్స్టిట్యూషన్. ఏదైతే ఎమర్జెన్సీ పవర్స్కి అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఫెడరలిజం ఏదైతే ఉందో, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో, ఈ రెండింటికి బ్యాలెన్స్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నాం? టు ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఎనార్మస్ పవర్స్ అనేది ఇస్తుంది యూనియన్కి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని అప్హోల్డ్ చేస్తూనే ఈ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి, రైట్. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ అప్హోల్డ్ చేస్తూ ఉండాలి టు ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దిస్ ఈస్ ద కంక్లూజన్ we can make it. Do attempt these questions, very important. Do attempt these questions. Thank you.